అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మేము నెల్లూరు వెళ్తున్నామండి హాస్పిటల్‌కి. అమ్మని తీసుకెళ్తున్నాము. అమ్మకు కొంచెం కాలు వేలు దెబ్బ తగిలింది. అందుకోసమని తీసుకెళ్తూ మాతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నానండి. ఇది పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళ పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నామనేది చూస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్స్‌కి అట్లా అంటే చిన్న పిల్లలు కాదండి, కొంచెం పెద్ద పిల్లలే కదా, వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ ఉంది వాళ్ళకి. అందుకని తీసుకెళ్తున్నాను. ఇట్లా తీసుకెళ్ళినప్పుడే కదా వాళ్ళు రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి, ఎక్కడ ఎవరు ఏ ట్రీట్ చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు అనేది వాళ్ళకి తెలిసేది. అలాగే పెద్దవాళ్ళని ఎలా మనం చూసుకోవాలి జాగ్రత్తగా అనేది కూడా మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకుంటారు. అందుకనేసి మ్యాక్సిమం హాస్పిటల్స్‌కి, షాపింగ్స్‌కి అట్లా వెళ్ళేటప్పుడు పిల్లల్ని నేను తీసుకెళ్తాను. షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి. వీళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, బిల్ ఎలా చూస్తున్నారు, కాస్ట్ చూస్తున్నారా, క్లాత్ చూస్తున్నారా, లేదా లగ్జరీగా వెళ్తున్నాయా వీళ్ళ ఆలోచనలు ఏమన్నా అనేది కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళని మనకి వాళ్ళు ఇప్పుడు మనం రిమోట్ టైప్‌లో కదండీ వాళ్ళ జీవితాలు మన చేతుల్లో. మనం ఎలా నేర్పిస్తామో వాళ్ళు అలాగే కదా నేర్చుకుంటారు. వాళ్ళకి తెలీదు కదా, అందుకని ప్రతిదీ మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి మనం చెప్పాలి అనేది నా ఒపీనియన్ అయితే. ఏం చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్ళకుండా, మీకు తెలీదు, మీరు చిన్నపిల్లలు అని మనం చెప్తూ ఉంటే వాళ్ళకి రేపు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏదైనా ప్రాబ్లమే వస్తుంది. ఎలా తెలుస్తుంది? వాళ్ళు సఫర్ అవుతారు కదా అప్పుడు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, పిల్లలకి తెలియాలి. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి అనేది తేడా ఏం లేదు కదండి. అందుకనేసి అయితే నేను తీసుకెళ్తున్నాను. ఇది కరెక్టా కాదా అనేది, ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి నాకు. నేనైతే ఇలా తీసుకెళ్తున్నాను. ఈ మధ్య మా వదిన వాళ్ళ అత్తగారు కూడా హాస్పిటల్లో ఉన్నారని ఒక వీడియోలో షేర్ చేశాను కదా, అక్కడ కూడా తీసుకెళ్ళానండి నేను. ఎందుకంటే పెద్దవాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాము అనేది చూస్తేనే కదా రేపు మనకి ఏదైనా, ఈవెన్ నాకు మా హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా పిల్లలు ఎలా ఫేస్ చేస్తారు అనేది మేము తెలుసుకోగలిగేది. వాళ్ళకి ఏం తెలియకుండా, తెలియకుండా మనం ఇంట్లోనే ఉంచేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే పరిష్కరించుకుంటుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకనేసి ప్రతిదీ మేము చెప్తామండి పిల్లలకి. ఇంట్లో ప్రతి సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా పిల్లలతో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాము. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళు సలహాలు ఇస్తారు కదా, ఓకే పిల్లలు ఇలా ఆలోచిస్తున్నారు కదా అనేది మాకు అర్థమవుతుంది అప్పుడు. ఇది మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తాము. పిల్లల్ని అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి చోటకి గోల్డ్ షాపింగ్కి వెళ్ళినా, బట్టల షాపింగ్కి వెళ్ళినా తీసుకెళ్తాను నేను. అది మాత్రం చెప్పాలనుకున్నాను మీకు నేను ఈ వీడియోలో. అమ్మకి కొంచెం కాలు దెబ్బ తగిలింది, అందుకని నెల్లూరు వెళ్తున్నాము. అమ్మని తీసుకొని వెళ్తున్నాను. అలాగే ఇంకా ఇది నా షార్ట్ నల్ల పూసలండి, మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వెనక సైడు రాంపరి వారు వచ్చారు, ముత్యాలు వచ్చాయి. ముత్యము, కెంపు, పచ్చ ఈ 3 కాంబినేషన్లో తీసుకున్నాను నేను. పెద్దది కూడా ఉందండి నాకు, కాకపోతే ఇది చిన్నది డైలీ వేర్కి అన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఎలా ఉందండి, ఇది బాగుందా నాకు? ఇదిగోండి. పిల్లలతో మాత్రం మేము బాగానే డిస్కస్ చేస్తామండి అన్నీ క్లోజ్గానే. వాళ్ళు చెప్పే సలహాలు కూడా మేము తీసుకుంటాము. నా ఒపీనియన్ ఏంటంటే ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకేం తెలీదు రేపటి రోజున. ఇంట్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను పని చెప్తేనే చేస్తున్నారా, లేకుంటే వాళ్ళే చేస్తున్నారా అనేది కూడా నేను గమనిస్తాను. చాలా వరకు పర్లేదండి, పిల్లలు నేను చెప్పకున్నా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అన్నీ నేర్చుకోవాలి అనేది అయితే నా ఒపీనియను. మనం ఉన్నా లేకున్నా వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి అని అయితే నేను అనుకుంటాను. ఇప్పుడు పని వచ్చిందంటే మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా.
ఈ రోజుల్లో ఏంటంటే ఒకరి మీద ఆధారపడి చేసే రోజులు కాదు ఇవి. మనకంటూ మనం నేర్చుకొని ఉంటే ఇబ్బంది ఉండదు. అమ్మాయి అయినా అది అబ్బాయి అయినా. అందుకనేసి నేను ఇద్దరికీ సమానంగా పని చెప్తానండి. మా పిల్లలు కూడా ఏం ఫీల్ అవ్వరు, ఇది నేను ఎందుకు చేయాలి, అది నేను ఎందుకు చేయాలి, నేను చేయను అట్లా ఏం చెప్పరు. ఏం చెప్పినా ఇద్దరూ చేస్తారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాము. పెట్రోల్ దగ్గర పెట్రోల్ పోయించేసుకొని బయలుదేరేసామండి. ఇవాళ అలాగే షాపింగ్ కూడా మార్కెట్కి వెళ్ళాలి, అవన్నీ ఉన్నాయి. హాస్పిటల్ ఏం షేర్ చేయట్లేదు, కానీ డాక్టర్ గారు అయితే చాలా బాగా చూశారు. మొన్న నేను ఒక పెద్ద ఆవిడని చూపించిన హాస్పిటలేనండి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళింది కూడా. బాగా చూశారు డాక్టర్ గారు అయితే. అక్కడి నుంచి బయలుదేరేసిన తర్వాత హాస్పిటల్ పని అంతా చూసుకొని మార్కెట్కి వచ్చాము. ఇట్లా నెల్లూరు వచ్చామంటే మాత్రం పెద్ద మార్కెట్కి వచ్చేసి కూరగాయలు అవి కూడా తీసుకెళ్తామండి. ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదా, మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన పని ఉండదు. అందుకనేసి అన్నీ ఒకే చోట తీసుకుంటాము. మేము అనుకోకుండా బయలుదేరాము కాబట్టి ఇది బ్యాగ్ ఏం తెచ్చుకోలేదు, అందుకని అక్కడ బ్యాగ్ తీసుకుంటుంది అమ్మ. అక్కడ బ్యాగ్ తీసుకొని ఇంక ఇలా చూసుకుంటూ అన్నీ ఎక్కడ రీజనబుల్గా రేట్స్ ఉన్నాయో చూసుకుంటూ బయలుదేరి వెళ్ళాము. పిల్లలకి బాధ్యతగా ఉండడం కూడా మనం నేర్పాలండి. నేర్పకపోతే ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లు చూస్తూ పెట్టింది తింటూ ఏదో ఇంటికి వచ్చామా హాస్టల్ నుంచి, ఫోన్ చూసామా, అమ్మ పెట్టింది తిన్నామా, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నాడు, ఇంట్లో పనులు ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అని నేను అనుకుంటాను. అలాగే మా పిల్లలు కూడా బిహేవ్ చేస్తారు. వచ్చామా వెళ్ళామా అన్నట్టయితే ఉండరు. అలా ఉంటేనే కదా వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది తెలిసేది. ఫ్యామిలీ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటి. ఇప్పుడు నేనే ఊరికి వెళ్తాను, నేను ఊరి నుంచి వచ్చి అన్నీ చేసుకోవాలంటే నేను చేయలేను కదా. అప్పుడు మా అమ్మాయి ఎంతవరకు ఇంటిని మెయింటైన్ చేయగలుగుతుందా అనేది నేను గమనిస్తానండి. నేను లేనప్పుడు కూడా మా పాప ఇలా మెయింటైన్ చేస్తుంది, ఓకే పర్లేదు అని నేను అనుకోగలుగుతాను కదా. అప్పుడు మా అబ్బాయి కూడా అంతేనండి. మా వారు లేకున్నా ఏదైనా పని చెప్పినా, మా వారు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా షాప్ దగ్గరికి వెళ్ళి పని చూసుకుని వస్తాడు, ఇబ్బంది లేదు. పిల్లలిద్దరు మాత్రం చెప్పిన పనులు చెప్పినట్టుగా చేస్తారు, గమనిస్తారు మమ్మల్ని. వాళ్ళు ఏదైనా అడిగినా ఇప్పుడు మా దగ్గర ఇది పాసిబుల్ కాదు అని మేము చెప్పామంటే అంతటితో డ్రాప్ అయిపోతారండి వాళ్ళు. ఇది మాకు కావాలి, మీరు తీసివ్వండి, మీరు ఎందుకు తీసివ్వరు అనే డిస్కషన్ పెట్టరు. ఇప్పుడు కాదు అన్నామంటే ఇంక అంతటితో ఆగిపోతారు, ఇంక అడగరు. అలా అని వాళ్ళు అడిగినవన్నీ తీసిచ్చే ఇది కాదు కదా. ఇప్పుడు పిల్లలు అడిగినవన్నీ మనం తీసివ్వలేం కదా. వాళ్ళకి ఏది అవసరమో అదే తీసిస్తాము. అందుకని పిల్లల్ని మాత్రం నేనైతే ఇలాగే చేస్తున్నాను. మా అమ్మ నన్ను అలాగే పెంచారు కాబట్టి మాకు కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది కదా. సమస్యలు ఏంటి, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాకంటే అత్త మామ పెద్దవాళ్ళు లేరండి. మరి మా పెద్దవాళ్ళు లేరు కాబట్టి మా పిల్లలకి ఎలా తెలియచెప్పాలి మేము. అందుకనే ఆ ఉద్దేశంతోనే మా అమ్మ వాళ్ళ సైడ్ ఎవరైనా వెళ్తున్నా, మా వదిన వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా, మాతో ఏ పని ఉన్నా మా పిల్లల్ని కూడా మేము తీసుకెళ్తాము. వాళ్ళకి తెలియాలి, తెలిస్తేనే రేపటి రోజున మనకి ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఫేస్ చేయగలుగుతారు. లేదంటే మాకు తెలీదు, ఏమో ఎక్కడో ఎలాగో అనేస్తారు కదా. అలాంటి సమాధానం వినడానికైతే నాకు ఇష్టం లేదు. ఏదైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రాబ్లం వచ్చిందంటే అది ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఈ రోజుల్ని బట్టి కూడా అలాగే ఉండాలి. అలా ఉండకపోతే కష్టం. అందుకనేసి ఇది నేను చెప్పాలనుకున్నాను వీడియోలో మీకు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇది కరెక్టా కాదా అనేది మీరు నాకు కామెంట్ చేయండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రైతు బజార్లో మార్కెట్లో కూరగాయలు ఏవో కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇప్పుడు పనసపళ్ళు సీజన్ అండి. పనసకాయలు బాగా పండిపోయిన కాయలు రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు. వచ్చేటప్పుడు అవి కూడా తీసుకొచ్చాము. మునక్కాయలు మనకైతే చెట్టుకే ఉన్నాయి బ్రహ్మాండంగా. నిమ్మకాయలు,
విలేజెస్లో మనకు అసలు నిమ్మకాయలు కొనాల్సిన అవసరం లేదు, బొచ్చెడు దొరుకుతాయి. కానీ టౌన్లో ప్రతిదీ కొనుక్కోవాలి కదండి. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. టమాటాలు అవి కూడా బాగున్నాయి. ఒక 1 వీక్ దాకా వస్తాయండి ఇట్లా తెచ్చిపెట్టుకున్నామంటే. నెల్లూరు వెళ్ళి టైం ఉంటే మాత్రం ఇలా తెచ్చుకుంటాము. పండ్లు, కూరగాయలు అలాంటివి స్టఫ్ ఎక్కువగానే తెచ్చుకుంటామండి. టమాటాలు బాగున్నాయి. 100కి 2 కిలోలు ఇచ్చాడు. అలాగే కూరగాయలన్నీ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇవాళ అందులో షాపింగ్ కూడా చాలా ఉండిందండి. పువ్వుల మార్కెట్కి వెళ్ళి పువ్వులు, పండగ ఉంది కదా, పండగ ఉందనేసి, అదిగాక శుక్రవారం శనివారం మనకి ఎట్లా డైలీ పువ్వులు అవసరమే. అమ్మ పువ్వు బాగా పెడతారు పూలు, మనకంటే మన చెట్లు సరిపోతాయి. ఇంకా అమ్మ తీసుకుంటానంటే అక్కడికి కూడా వెళ్ళాము. వంకాయలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయండి. గుత్తొంకాయ చేద్దామని తీసుకొచ్చాను నేను కూడా. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు నాకు కామెంట్ చేయండి. పిల్లల్ని ఇలా తీసుకెళ్ళడం కరెక్టా కాదా అనేది నాకు చెప్పండి. నేనైతే ఇలాగే తీసుకెళ్తున్నాను, ఈ మధ్య ప్రతి చోటకి తీసుకెళ్తున్నాను. ఇదిగోండి పనసకాయలు. కాస్ట్ బాగానే చెప్పారు కానీ మనం రేటు గట్టిగా అడిగితే తగ్గించారు. కాయలు చాలా టేస్ట్ ఉందండి, కాయ మాత్రం బాగుంది. మంచిగా టేస్టీగా అనిపించింది. పూలు ఉండి ఎండలైనా కూడా పూలు బాగానే ఉన్నాయి. రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. 1/4 కిలో 100 రూపాయలు చెప్పారు. గులాబీ పూలు అయితే, బంతి పువ్వులైనా కూడా కిలో 80 ఏమో చెప్పారు. ఇంకా అవి పూలు ఏవో కావాల్సిన వరకు తీసుకొని మళ్ళీ బయలుదేరేసాము అక్కడి నుంచి. ఫ్రెష్గానే ఉన్నాయి పూలు అయితే. నెల్లూరు వస్తే ఆడావిడిగా పనేనండి, ఖాళీ ఏమి ఉండదు అసలు. బిజీగా తిరుగుతున్నట్టే ఉంటుంది. ఇటు అమ్మ వాళ్ళు పిలిచినా, అటు వదిన వాళ్ళు పిలిచినా ఎవరిని కాదనలేం కదా, తప్పదు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మన పనులు ఏమైనా ఉన్నా కూడా చూసుకొని వచ్చేస్తాం ఒకేసారి. గులాబీలు, నెల్లూరులో పూల మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి అక్కడి నుంచి బయటకు వచ్చేసాక మళ్ళీ మల్లెపూల కోసం ఆగాను. ఒకసారి తెచ్చుకుంటే అమ్మకి చాలా రోజులు వస్తాయండి పూలు. 10 రోజుల దాకా మళ్ళీ అవసరం ఉండదు. మళ్ళీ ఎలాగో వెళ్తూనే ఉంటాం కదా, మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటుంది. ఎవరో ఒకరం వెళ్తుంటాం కదా, వాళ్ళతోటి తెప్పించుకుంటుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ వేలోనే ఆలోచిస్తున్నాను పిల్లల గురించి. వాళ్ళకి ప్రతిదీ తెలియాలి, వాళ్ళు బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా అన్నీ తెలుసుకోవాలి, ప్రతిదీ చేయగలిగేటట్టు ఉండాలి అని అనుకుంటాను. ఉంటానండి.